శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 30 నుంచి 5వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. మరి ఉగాది నాడు ప్రారంభమవుతున్నటువంటి ఈ వారం మీకందరికీ శుభాన్ని కలగాలని ఆశిస్తూ, ఇప్పుడు గ్రహస్థితి కూడా మీకు ఆ విధంగానే అదృష్టం వైపు ప్రయాణించేగా ఈ శుభ సమయం మీకు స్టార్ట్ అయిందనే చెప్పొచ్చు. అంటే నిజమైన ఉగాది కేవలం మీకు మాత్రమే వర్తిస్తుంది. శని భగవానుడు 3వ స్థితి. సరే, ఎలాగా చాలా కాలంగా చెప్తున్నదే, కొత్తగా మళ్ళీ చెప్పక్కర్లేదు. అంటే మొత్తం మీద మీ విజయ యాత్ర ప్రారంభమైంది. అంటే ఒక విజయయాత్ర ప్రారంభమైనప్పుడు దానికి మిగతా గ్రహాలన్నీ కూడా అక్కడికే వచ్చాయన్నమాట. అంటే ఏదైనా మనకి ఒక ఎమ్మెల్యే గారు వెళ్తుంటే చుట్టుపక్కల కార్యకర్తలు వచ్చినట్టు మిగతా 5 గ్రహాలు కూడా 3వ స్థానంలోకి రావడం జరిగింది. అంటే మొత్తం మీద మీ యొక్క విజయయాత్ర ప్రారంభమైంది. మీరు ఏదైనా కొత్త ప్రయత్నం చేస్తే 100% ఈ సమయంలో ప్రారంభించండి. దానికి అందరి సహకారం లభిస్తుంది. అలాగే మరొక అదృష్టం ఏంటంటే, మీకు 6వ స్థానంలో కుజగ్రహ సంచారం. ఈ మకర రాశి వారికి బాధకుడు ఎవరు? కుజగ్రహం. అన్ని రాశులకి శని బాధకుడు అవుతుంటాడు, అంటే కష్టపెట్టేవాడు అవుతుంటాడు. మకర రాశికి ఏంటంటే కుజుడు బాధకుడు అవుతుంటాడు. అంటే అటువంటి బాధకుడు 6వ స్థానంలో ఉండడం అన్నది ఒక విధంగా అదృష్టం అన్నమాట. ఒక విధమైనటువంటి విజయయోగం అన్నమాట. ఒక నీచభంగ రాజయోగమే అనుకుందాం పోనీ. అంటే ఇది శత్రువులపై విజయం. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ముఖ్యంగా అన్నదమ్ములతో, భార్యతో, భర్తతో ఉన్న విభేదాలు పరిష్కారం అవుతాయి. ఎటువంటి శత్రువైనా మిత్రుడుగా మారి మీకు సహకారం అందించడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద మంచి ప్రారంభం జరిగింది ఈ వారం మీకు. అలాగే శుక్రుడు, ఈ రాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అంటే శని భగవానుడు రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా ఏదైనా అర్హత ఉంటేనే ఈ మకర రాశి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక కఠినమైనటువంటి తండ్రి పిల్లలకి ఏ విధంగా ఏది కావాలో అది సమయానికి ఇస్తాడో, అలాగే శని భగవానుడు ఏంటంటే అర్హత ఉంటేనే ఇస్తాడు, అంత మించి ఎక్కువ ఇవ్వడం. అంటే పూర్తిగా భోజనం అయితే పెట్టడం, ఎంతైతే తింటే సరిపోద్దో అంత భోజనమే పెడతాడు. కానీ పిల్లలకి ఇంకా తినాలని ఉంటుంది కదా, అలాంటిది ఏమైనా ఇవ్వాలంటే ఈ మకర రాశి వారికి శుక్రుడు ఇవ్వాల్సి ఉంటుంది. శుక్రుడు ఏమిస్తాడు? ఒక భార్య కానీ, ఒక వాహనం కానీ, ఒక ఏదైనా ఒక ఖరీదైన బట్టలు అవ్వచ్చు, కనీసం ఒంటికి రాసుకునే సెంట్ అవ్వచ్చు, ఆఖరికి మంచి సబ్బు అవ్వచ్చు. ఇవన్నీ కూడా శుక్రుడు యొక్క అనుగ్రహం ఉంటేనే ఈ రాశి వారికి వస్తుంది. అంటే ఏదైనా మొత్తం మీద శుక్రుడు కూడా 3వ స్థానంలో ఉండి ఉచ్చులో ఉన్నాడు. అంటే ఏమవుతాడు? మీ అక్క చెల్లెలు కానీ, మీ భార్య కానీ, మీ స్నేహితురాలు కానీ మీరు చేసే ప్రయత్నాలకి 100% సహకరిస్తుంది. మీరు ఈవెన్ ఎలక్షన్లో పోటీ చేయండి, లేదంటే సివిల్స్కి ప్రిపేర్ అవ్వండి, దేనికన్నా మీకు సమర్థత ఉంటే వీళ్ళు మీకు సహకరిస్తారు. దాంతో రవి 3లో 11లో ఉన్నప్పుడు 6, 10 పక్కన పెడితే 3 అన్నది ప్రాసెస్ ఇస్తాడు. దేనికన్నా ప్రభుత్వం కూడా సహకరించాలి. మనం ఎమ్మెల్యే పోటీ చేయాలంటే ఎలక్షన్ రావాలి కదా, అలాగే సివిల్స్లో రాయాలంటే వాళ్ళు పరీక్షలు పెట్టాలి. అందువల్ల ఇప్పుడు ఏదైతే అవకాశం ఉందో మీకు, ఏదైనా ఒక ఎగ్జామ్స్కి, ఒక పోటీ పరీక్షకి అనౌన్స్ చేస్తే ఈ సమయంలో మీరు దాన్ని అప్లై చేసేయటమే. అది బ్యాంకింగ్ అన్న అవ్వచ్చు, అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, మిలిటరీ అన్న అవ్వచ్చు. ఈ విధంగా మీరు దాన్ని అప్లై చేస్తే 100% చాలా ప్రోత్సాహకరంగా ఉండడం. ఎస్పెషల్లీ గురువు మీకు 5వ స్థానంలో, పూర్వపుణ్య స్థానంలో ఉన్నాడు. గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ జన్మలో రావడానికి సిద్ధంగా ఉండడం జరిగింది. ఏదైనా మంచి ప్రయత్నం ప్రారంభించండి. బాగా ఆలోచించి, ముఖ్యంగా మీరెవరితో అయితే ఏ విషయం మనసు విప్పి మాట్లాడరో, ఎవరితో అయితే మీ కష్ట సుఖాలు చెప్పరో వారే మీ తండ్రి. ఆ తండ్రి గారి సలహా తీసుకొని మీరు ఇప్పుడు ఏదైనా కొత్త పని ప్రారంభిస్తే 100% మీ యొక్క సక్సెస్కి టైం ప్రారంభమైంది. రాను రాను ప్రతి గ్రహం మీకు అనుకూలించడం జరుగుతుంది. గత 7.5 సంవత్సరాల క్రితం మీ యొక్క స్థితి ఊహించుకోండి. అది విద్యార్థులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, వృద్ధులు ఎవరైనా అవ్వచ్చు. బట్ ఏదైనా కొత్త జీవితం ప్రారంభమైంది, మీరు మళ్ళా మీ యొక్క ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు.
దాన్ని బట్టి మీ విజయం కంపల్సరీగా రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ వారంలో ఎవరైతే మన ప్రేక్షకులు ఉంటారో ఎక్కువగా వివాహాలు చాలా డిలే అవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పుడు అమ్మాయిల కన్నా అబ్బాయిల యొక్క పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది వివాహ విషయంలో. ఎస్పెషల్లీ 89 నుంచి అంటే 1989 నుంచి 1995 అంటే ఇంచుమించు ఈ 30, 28, 26 ఇంకా 32, 34, 36 పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి వారికి నమ్మకంతో చెప్పే ఒక రెమెడీ మనకి ఇదే నెలలో శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ఎప్పుడు మనకి సరిగ్గా 6వ తారీఖు ఏప్రిల్ నెలలో. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు ఈ శ్రీరామ కళ్యాణం జరిగే చోట మీరు కూడా కన్యాదాతగాను అటు అమ్మాయి తరపు పాల్గొని విధి విధానంగా కళ్యాణం జరిగే చోట మీరు పాల్గొండి. కళ్యాణం అయి అప్పగింతలు అయ్యేదాకా ఉండండి జాగ్రత్తగా. ఏదైతే తలంబరాలు పోస్తారో ఈ ముత్యాల తలంబరాలో ఏ తలంబరాలు పోస్తారు కదా, అంటే మంచిగా పోస్తారు, అవి కొద్దిగా తెచ్చుకొని అవి మీరు ఇంటికి వచ్చి మీ అబ్బాయి కళ్యాణం అయినట్టుగానే భావించండి. అంటే మీరు శ్రీరాముల వారు కళ్యాణం చేశారు కాబట్టి మీరు మీ అబ్బాయి పెళ్ళి చేశామనే భావించి ఆ అక్షంతలు మీ అబ్బాయి తల మీద, అంటే అప్పటికి మీ ఓడు చాలా చక్కగా స్నానం చేసి చక్కగా మంచి వస్త్రాలతో ఉండి చక్కగా తల మీద అమ్మాయికైనా పర్లేదు అబ్బాయికైనా పర్లేదు ఈ విధంగా అక్షంతలు వేసే కార్యక్రమం చేయండి. అలాగే పిల్లలు కూడా పాల్గొనే అవకాశం ఉంటే మీరు ఆ కళ్యాణంలో పాల్గొని ఈ తలంబరాలు అవి అయిన తర్వాత ఈ అక్షంతలను అందరి మీద జల్లడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మీరు ఆ తలంబరాలు మీ తల మీద పడే విధంగా చేసుకోవడం వల్ల కూడా కంపల్సరీగా మళ్ళీ శ్రీరామనవమి వచ్చే లోపల 100% కళ్యాణం జరుగుతుంది. ఇంకా స్పెషల్ రెమెడీ ఏంటంటే ఈ కళ్యాణాలు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఈ తలంబరాలు అయినప్పుడు మీరు కూడా వివాహం కాకుండా ఉంటే ఆ తలంబరాల బియ్యం మీ తల మీద కూడా జల్లుకోవడం వల్ల ఏదైనా వివాహం అన్నది చాలా తొందరగా జరిగే ఉంది. ఇప్పుడు శ్రీరామనవమి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కంపల్సరీగా ఎవరైతే వారి యొక్క పిల్లలకి కళ్యాణం చేయలేకపోతున్నాం, కన్యాదానం చేయలేకపోతున్నాం అనుకున్నవారు కంపల్సరీగా వీరైతే మీరే పీటల మీద కూర్చొని ఆ కళ్యాణం చేయించే ఏర్పాటు చేయండి. ఇంక ఏది అవకాశం లేనివారు మరి టీవీలో ప్రత్యక్ష ప్రసారం అవుతున్నటువంటి మరి భద్రాచలంలో జరిగే కళ్యాణాన్ని చక్కగా వీక్షించి ఆ వివాహం ఏదో మీకే జరుగుతున్నట్టు భావించాలి. మీరు సీతమ్మో రాముడు ఏదన్నా అనుకోండి, మీకు జరిగినట్టుగా భావించి అందులో ఇన్వాల్వ్మెంట్ అవ్వండి. ఏదైనా ఒక అనుభవం ఒక అనుభూతి మిమ్మల్ని కంపల్సరీగా పెళ్లిపీటల వరకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సాంప్రదాయంగా చెప్పే ఈ చిన్నపాటి రెమెడీ పాటిస్తూ ఖచ్చితంగా మీరు కళ్యాణవంతులై ఉంటారని ఆశిస్తూ స్వస్తి.